హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం స్పాట్ లైట్ ఎఫెక్ట్ అనేది ఒక టెక్స్ట్కి ఎలా అప్లై చేయొచ్చో చూద్దాము. జస్ట్ చిన్న ఎఫెక్ట్, సింపుల్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిన టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు టైప్ చేసుకోండి. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి అయితే వచ్చేసి సైజెస్ని అడ్జస్ట్ అయితే చేసుకోండి. చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కిందకి డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. ఆ డ్రాప్ డౌన్ లిస్ట్లో మీరు సైజ్ కనుక పెంచుకోవాలి అనుకుంటే సైజ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే ఫాంట్ కూడా మీకు కావాల్సిన ఫాంట్ అయితే మీరు తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసేసి అలాగే ఇప్పుడు మీరు ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, టెక్స్ట్కి కింద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే వచ్చినాయి, మాస్క్కి సంబంధించిన ఆప్షన్స్. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎలిప్స్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు మీరు టైమ్ లైన్లోకి వచ్చి జూమ్ చేయండి. ఓకే, ఇది ఇలా ఉంది ఇక్కడ. ఇప్పుడు మీరు ఇలా వచ్చిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్లోకి కర్సర్ని పెట్టేసేసి మాస్క్ ఉంది కదా, మీ మాస్క్ మీరు సెలెక్ట్ చేసిన మాస్క్ దాన్ని ఇక్కడ వరకు పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ పెట్టిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు మాస్క్ పాత్ అని ఉంది కదా, దానికి సంబంధించి టోగిల్ యానిమేషన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి దీన్ని ఇలా చివరికి జరిపేసేయండి. ఓకే, జరిపి ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మీరు మాస్క్ పాత్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఏం కనపడట్లేదు. దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ మాస్క్ 1 అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి, వస్తుంది. ఇప్పుడు చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసేయండి. ఓకే, ఒకసారి జస్ట్ ఓకే ఇలా వచ్చింది. ఇప్పుడు మీకు ఇంకొంచెం ఎఫెక్టివ్గా కావాలి అనుకుంటే ఇక్కడ మాస్క్ ఫెదర్ అని కనపడుతుంది కదా, దాన్ని పెంచండి. చూడండి ఓకే, ఇప్పుడు ఫెదర్ అప్లై చేయటం వల్ల డిఫరెంట్గా కనపడుతుంది ఎఫెక్ట్ అనేది. ఓకే, ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఒకసారి దీన్ని రెండరింగ్ పెడదాము, ఎలా వస్తుంది అనేది వీడియో అయితే చూద్దాము, లేదా ఒకసారి ప్లే చేసి చూడండి. ఓకే, ఈ విధంగా అయితే వస్తుంది మీకు. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఆ ఫెదర్ అప్లై చేయటం వల్ల ఏమవుతుంది అంటే అటువైపు ఇటువైపు షాడోస్ వెళ్తున్నట్టుగా కనపడుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా అయితే మీరు స్పాట్ లైట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ప్రీమియర్లో పెద్ద వీడియోని అంటే 16:9 ఉండే వీడియోని 9:16కి ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే
మనం నార్మల్గా ఒక వీడియోని అయితే క్రియేట్ చేస్తున్నాము. క్రియేట్ చేసిన తర్వాత దాన్ని షార్ట్లోకి మార్చుకోవాలి. అంటే మనం తీసుకున్నామో పెద్ద వీడియో కదా, దాన్ని షార్ట్ సైజుకి కన్వర్ట్ చేసుకోవడానికి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది చూద్దాము. ఓకే, దానికోసం అయితే నేను ఒక వీడియోని అయితే తీసుకున్నాను. ఈ వీడియో హచ్ యాడ్కి సంబంధించింది అనమాట ఇది. ఓకే, దాన్ని చూడండి. దాన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు ప్రాజెక్ట్ విండోలో ఇక్కడ న్యూ ఐటమ్ అని కనబడుతుంది కదా, ఆ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ న్యూ ఐటమ్ మీద పెట్టండి. పెడితే ఏమవుతుంది చూడండి, ఇక్కడ మనకి ఒక కొత్త సీక్వెన్స్ అయితే వచ్చింది. ఏదైతే పేరుందో దాంతో ఒక సీక్వెన్స్ అయితే వచ్చింది. ఓకే, చూడండి. ఓకే, నాకు ఇది ఎలా కావాలి, సైజ్ అనేది 9:16 రేషియోలో కావాలి. అంటే షార్ట్కి ఉపయోగపడే విధంగా కావాలి నాకు. ఓకేనా, చూడండి. దీన్ని తీసుకున్నాను. అలాగే ఇప్పుడు తీసుకున్నాను కదా, ప్రాజెక్ట్ విండోలో ఉంది కదా నాకు సీక్వెన్స్ 1 అనేది. దాన్ని రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, ఆటో రీఫ్రేమ్ సీక్వెన్స్ అని కనబడుతుంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే వీడియో తీసుకున్నారో ఆ వీడియోని ఇక్కడ చూపిస్తుంది. కాకపోతే 9:16 అనే రేషియోలో పెడుతుంది. ఓకే, చూడండి, వర్టికల్ అని పెడుతుంది. తర్వాత మోషన్ ట్రాకింగ్, ఈ మోషన్ ట్రాకింగ్ వచ్చేసేసి డిఫాల్ట్ అని ఉంటుంది నార్మల్గా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు స్లో మోషన్ కావాలి అనుకుంటే స్లో మోషన్ తీసుకోండి. తర్వాత ఫాస్టర్ మోషన్ కావాలి అనుకుంటే ఫాస్టర్ మోషన్ తీసుకోండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, నాకు కంటెంట్, ఆ వీడియోలో కంటెంట్ అనేది ఎక్కడుంది, అది ఎటు మూవ్ అవుతుందో అటువైపు మన వీడియోని ప్రీమియర్ ఆటోమేటిక్గా మూవ్ చేసి దాన్ని మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, అది కూడా ఎలా చూపిస్తుంది అనేది చూపిస్తాను. అలాగే చూడండి, డోంట్ నెక్స్ట్ క్లిప్ వద్దు అనుకుంటే ఇది పెట్టేసుకోండి. ఓకే, లేదు మీకు దీనికి నెక్స్ట్ క్లిప్ కావాలి అనుకుంటే, అంటే సపరేట్ క్లిప్ కావాలి అనుకుంటే ఓకే చేయండి. డోంట్ పెట్టేసుకుని జస్ట్ క్రియేట్ అనండి, అయిపోయింది. ఓకే, ఒకసారి దీన్ని ప్లే చేసి చూడండి. ఓకే, చూడండి, మనకి కంటెంట్ అంటే మోషన్ కంటెంట్ ఎక్కడైతే ఉందో దాని ప్రకారం వీడియోని అడ్జస్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు కనబడుతుంది చూడండి. ఇక్కడ చూడండి, వీడియోని మనకి అడ్జస్ట్ చేస్తుంది. అలాగే ఇంకొంచెం క్లారిటీ కావాలంటే చూడండి, ఇక్కడ చూపిస్తుంది. చూడండి, నాకు కెమెరా మూవ్మెంట్ అనేది ఇక్కడ మూవ్ అయింది. ఓకే, మూవ్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని చూడండి, ఆటోమేటిక్గా పక్కకి తీసుకొచ్చేస్తుంది. చూడండి, ఓకే, ఆ బాబు ఎక్కడైతే ఉన్నాడో చూడండి అక్కడికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, ఈ విధంగా చేస్తుంది అనమాట. ఓకే, ఇది మీకు ఫాస్టర్గా కావాలనుకుంటే ఫాస్టర్గా చేస్తుంది, లేదా స్లో మోషన్ కావాలనుకుంటే స్లో మోషన్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే చేస్తుంది ప్రీమియర్ డిఫాల్ట్గా. మీరేమి అడ్జస్ట్మెంట్స్ ఏమి చేయకుండా మీరు నార్మల్గా అడ్జస్ట్ చేయాలి అనుకుంటే దీన్ని ఇక్కడ వరకు కట్ చేసుకొని మళ్ళీ దాన్ని కొంచెం పక్కకి జరుపుకొని దీన్ని ఇక్కడ వరకు కట్ చేసుకొని దాన్ని ఆ పక్కకి జరుపుకొని ఇలా జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా డిఫాల్ట్గా చేసి పెడుతుంది. కాకపోతే కంటెంట్లో మోషన్ అయ్యేది అంటే మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్ కొన్ని మాత్రమే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కువ కంటెంట్ ఎక్కువ మూమెంట్స్ ఉన్నాయనుకోండి, అది అడ్జస్ట్ చేయలేదు, ఎలా ఉందో అలానే చూపించేస్తుంది. సో అప్పుడు మీకు కంటెంట్ అనేది కరెక్ట్గా కనపడదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. గ్రేడియంట్ వైప్ ఎఫెక్ట్ గురించి చూడబోతున్నాము ప్రీమియర్లో. ఓకే, దానికి సంబంధించి నేను ఒక 2 ఇమేజెస్ అయితే నేను తీసుకున్నాను. చూడండి, 2 ఇమేజెస్ తీసుకొని ఇలా పెట్టున్నాను. ఫస్ట్ వన్ ఇది, సెకండ్ వన్ వచ్చేసి ఇది. ఓకే, ఈ ఫస్ట్ వన్ని వీడియో 2లోకి పెట్టేసేయండి. సెకండ్ వన్ని కొంచెం ముందుకు జరిపి వీడియో 1లోనే కొంచెం ముందుకు జరిపి ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూడండి, ఇది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో సెకండ్ వన్, అక్కడ కర్సర్ని పెట్టి చూడండి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇందులో GRAD అని కొట్టండి. చూడండి గ్రేడియంట్ వైప్ అని వస్తుంది. ఈ గ్రేడియంట్ వైపుని తీసుకొచ్చి
వీడియో 2లో ఉన్న ఫస్ట్ లేయర్కి అయితే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీరు ఎఫెక్ట్ కంట్రోల్స్, ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం కిందకైతే డ్రాగ్ చేయండి. ఓకే, కిందకి డ్రాగ్ చేయండి. కిందకి డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గ్రేడియంట్ వైప్ అని కనబడుతుంది కదా, ఈ గ్రేడియంట్ వైపులో ట్రాన్సిషన్ కంప్లీషన్ అని ఉంది కదా, ఇక్కడ టోగుల్ కీ యానిమేషన్ ఆన్ చేయండి. ఎక్కడ పెట్టుకొని ఆన్ చేస్తారు? మీకు కింద వీడియో 1 ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ పెట్టుకొని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇక్కడ 0 ఉంది, అలాగే ఈ ఎండింగ్ పైది ఎండింగ్కి వచ్చే దగ్గరికి వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి 100 పెట్టేసేయండి. ఓకే, 100 పెట్టేసేసి ఎంటర్ ఇవ్వండి. ఓకే, ఈ విధంగా అయితే వస్తుంది, ఈ విధంగా వస్తుంది. ఓకే, కానీ అది ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా లేదు. చూడండి, ఇవంతా కొంచెం క్లారిటీ అయితే లేదు ఎఫెక్ట్లో. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీరు ట్రాన్సిషన్ సాఫ్ట్నెస్ అని కనబడుతుంది కదా, అందులో ఒక 20 అయితే ఇవ్వండి. ఓకే, ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఇన్వర్ట్ గ్రేడియంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి. ఓకే, స్మూత్గా అయితే వస్తుంది. ఓకే, స్మూత్గా అయితే వస్తుంది, హార్డ్గా లేకుండా స్మూత్గా అయితే వస్తుంది. ఓకే, మీకు స్మూత్నెస్ ఇంకొంచెం పెంచుకోవాలి అనుకుంటే, స్మూత్నెస్ అయితే పెంచుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు స్మూత్నెస్ని ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. ఓకే, చూడండి. ఓకే, ఇక్కడ స్మూత్నెస్ పెంచే కొందికి ఏమవుతుంది మీకు, ఓకే, ఈ విధంగా అయితే వస్తుంది. మీకు స్మూత్నెస్ కావాలి అనుకుంటే పెంచుకోవచ్చు. చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి ఇక్కడ ట్రాన్సిషన్ కంప్లీషన్ దగ్గర 100 ఉంది, తర్వాత ఇక్కడ ట్రాన్సిషన్ సాఫ్ట్నెస్ దగ్గర అది మీ ఇష్టం, మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సాఫ్ట్నెస్ అయితే మీరు పెంచుకున్న తర్వాత ఇక్కడ చూడండి గ్రేడియంట్ లేయర్ అని కనబడుతుంది కదా, ఈ గ్రేడియంట్ లేయర్లో జస్ట్ వీడియో 2 అని ఉంటుంది, ఎందుకంటే మనం దీనికి అప్లై చేసాం కాబట్టి వీడియో 2 అని ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే వీడియో 1. ఓకే, ఇక్కడ కింద ఉన్నది ఏంటి, వీడియో 1. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చూడండి చాలా చాలా స్మూత్గా అయితే మీకు యానిమేషన్ అనేది రన్ అవుతుంది. ఓకే, తర్వాత ఇన్వర్ట్ గ్రేడియంట్ దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అది ఈ విధంగా అయితే ఎఫెక్ట్ అయితే వస్తుంది. కీ ఫ్రేమ్ హ్యాండ్లింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాము. దానికి సంబంధించి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను, జస్ట్ ఒక ఇమేజ్ని అయితే. ఈ ఇమేజ్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించి టెక్స్ట్ టూల్ తీసుకొని టెక్స్ట్ టూల్తో ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నేను ఒక టెక్స్ట్ని అయితే టైప్ చేస్తున్నాను. ఓకే, ఈ టెక్స్ట్ని అయితే నేను టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఇది చూడండి, నాకు చూడండి ఇక్కడ మనకి టైం లైన్లో వచ్చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు ఫస్ట్కి ఇక్కడ ఉన్న కర్సర్ని ఫస్ట్కి తీసుకొచ్చేస్తున్నాను. ఫస్ట్కి తీసుకొచ్చిన తర్వాత చూడండి నేను ఒక యానిమేషన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. యానిమేషన్ ఏంటి అంటే ఇక్కడ నేను పొజిషన్ ఉంది కదా, ఎఫెక్ట్ కంట్రోల్స్ అయితే ఓపెన్ చేసుకొని ఇప్పుడు నేను తీసుకున్న టెక్స్ట్కి సంబంధించి ఇక్కడ నాకు పొజిషన్ ఉంది కదా, ఈ పొజిషన్లో నేను చూడండి పొజిషన్ ఆన్ చేసుకున్నాను. పొజిషన్లో వచ్చేసి ఇక్కడ నాకు వర్టికల్ పొజిషన్ ఉంది కదా, ఆ వర్టికల్ పొజిషన్ని చూడండి, అంటే ఫస్ట్ ఫ్రేమ్లో నేనేమీ చేంజ్ చేయట్లేదు. ఒక 5 ఫ్రేమ్స్ యువతలకి తీసుకున్నాను, లేదా మీరు షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ ఆరో కొడితే 5 ఫ్రేమ్స్ లెఫ్ట్కి వస్తుంది, షిఫ్ట్ పట్టుకొని రైట్ ఆరో కొడితే 5 ఫ్రేమ్స్ రైట్కి వస్తుంది. దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వచ్చేసేసి 10 ఫ్రేమ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నాకు దీని పొజిషన్ని కిందకి పెట్టాను. ఓకే, నాకు కనపడకుండా దాన్ని కిందకైతే పెట్టేస్తున్నాను. పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ కీ ఫ్రేమ్స్ అయితే మీకు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు చూడండి జస్ట్ వస్తుంది వెళ్తుంది. కొంచెం మీకు స్మూత్గా కావాలి అనుకుంటే, ఇన్ కేస్ మీకు స్మూత్గా కావాలి అనుకుంటే చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇంటర్పోలేషన్ ఉంది కదా, దాన్ని తీసుకొని చూడండి ఇది మీకు ఈజ్ అవుట్ అంటే ఇన్ అయితే అవుట్ అయితే ఇన్ పెట్టండి, ఇన్ పెట్టేసేయండి. అలాగే
ఇది ఈజ్ అవుట్, దాన్ని రైట్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈజ్ అవుట్ అని పెట్టండి. ఓకే, ఇది పెట్టిన తర్వాత మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది చూడండి, ఈ విధంగా అయితే మీకు వస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఒకసారి యానిమేషన్ అయితే మీరు ప్లే చేసి చూడండి. ఇందాకటికి ఇప్పుడు కొంచెం డిఫరెంట్, స్మూత్ గా పోతుంది. ఓకే, అది మీకు స్మూత్ గా వెళ్తుంది అనమాట. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత చూడండి, మళ్ళీ లాస్ట్కి వచ్చేస్తున్నాను. చూడండి, లాస్ట్కి వచ్చేసాను. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి కూడా షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ యారో 1 2 అంటే 10 ఫ్రేమ్స్ యువతలకి తీసుకుంటున్నాను. ఈ 10 ఫ్రేమ్స్ యువతలకు వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే నేను ఆన్ చేశాను. అది మళ్ళీ కిందే ఉంది, కింద నుంచి పైకి రావాలి కదా. మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో 2 టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను. లాస్ట్ ఫ్రేమ్కి వెళ్ళిపోయింది. లాస్ట్ ఫ్రేమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి పొజిషన్ ఇందాక ఫస్ట్ ఎంత ఉంది మనకి 540 ఉంది. సో 540 తీసుకుని జస్ట్ ఎంటర్ అనండి. ఓకే, చూడండి ఇక్కడ ఏదైతే యానిమేషన్ ఇచ్చామో సేమ్ అదే యానిమేషన్ ఇక్కడ కూడా వచ్చేస్తుంది. అంటే ఇదేమో అవుట్ అయ్యింది, ఇదేమో మళ్ళీ ఇన్ అవుతుంది. ఓకే, ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను తీసుకున్న ఫ్రేమ్ ని అంటే టెక్స్ట్ ని తగ్గిస్తున్నాను, సైజ్ ని తగ్గిస్తున్నాను. తగ్గించినప్పుడు ఏం జరిగింది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమైంది, వెళ్ళిపోయింది యానిమేషన్. నేను ఏదైతే సెకండ్ టైం క్రియేట్ చేసున్నానో ఆ యానిమేషన్ అనేది నాకు వెళ్ళిపోయింది. నాకు చూడండి కంట్రోల్ Z కొడుతున్నాను, వచ్చింది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎఫెక్ట్ కంట్రోల్స్ లో మనం తీసుకున్న టెక్స్ట్ యానిమేషన్ ఇక్కడ గ్రాఫిక్ అని కనబడుతుంది కదా, దానికి చూడండి ఇక్కడ ఒక బ్లూ లైన్, ఇక్కడ ఒక బ్లూ లైన్ కనబడుతున్నాయి రెండు. ఓకే, దీన్ని ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకొని చూడండి, దాని దగ్గరికి వెళ్ళగానే చూడండి యారో ఎలా మారుతుందో చూడండి, దాన్ని క్లిక్ చేసి ఇక్కడికి తీసుకురండి. అలాగే దీన్ని కూడా ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడికి తీసుకొని రండి. ఓకే, ఇప్పుడు నేను తగ్గిస్తున్నాను. చూడండి యానిమేషన్ ఏమైనా పోయిందా, సేమ్ వచ్చేసింది. ఓకే, ఈ విధంగా అయితే మీరు కీ ఫ్రేమ్ హ్యాండ్లింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే మనం డ్యూరేషన్ అడ్జస్ట్ చేసినా కూడా యానిమేషన్ పోకుండా ఉండాలి మనకి అంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు మీరు చేసిన యానిమేషన్. ఓకే ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్ తీసుకున్నారు మీరు, టెక్స్ట్ కి యానిమేషన్ అయితే మీరు క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసి చూడండి, ఇప్పుడు ఇంకొక టెక్స్ట్ అయితే మీరు కావాలి అనుకుంటే ఇప్పుడు దీన్ని ఫర్ సపోజ్ ఆల్ట్ పట్టుకొనైనా మీరు డ్రాగ్ చేయొచ్చు. ఓకే, ఓకే ఆల్ట్ పట్టుకొనైనా డ్రాగ్ చేయొచ్చు, లేదా వేరే కొత్త టెక్స్ట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అది కొత్త టెక్స్ట్ ఇన్ కేస్ మీరు క్రియేట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న యానిమేషన్ ఉంది కదా, రైట్ క్లిక్ చేయండి, సెలెక్ట్ అవ్వాలనండి. ఇక్కడ అన్ని సెలెక్ట్ అయినాయి కదా, రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేయండి, జస్ట్ కాపీ అనండి. కాపీ అన్న తర్వాత మీరు ఏదైతే కొత్త టెక్స్ట్ తీసుకున్నారో, ఇది కాకుండా కొత్త టెక్స్ట్ ఏదైతే తీసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనండి. సేమ్ ఇదే యానిమేషన్ దానికి కూడా అప్లై అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు వాళ్ళు ఇంకొక టెక్స్ట్ అయితే తీసుకున్నారు ఇక్కడ, ఇప్పుడు ఈ టెక్స్ట్ కి చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఎఫెక్ట్ కంట్రోల్స్ లో టెక్స్ట్ అని కనబడుతుంది కదా, ఇక్కడ వాల్ అని వచ్చింది కదా, దాన్ని తీసుకొని కంట్రోల్ ఏ అనేసి మీకు కావాల్సిన నేమ్ ఇచ్చేసేయండి. ఓకే, చూడండి ఈ విధంగా అయితే మీరు యానిమేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడటానికి కూడా కొంచెం డిఫరెంట్ గా కనబడుతుంది. చూడండి, ఆ వాల్ వెళ్ళి చేంజ్ అయిపోయి కింగ్ లాగా మారినట్టు కూడా కనబడుతుంది. ఓకే, ఇలాంటి యానిమేషన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, కీ ఫ్రేమ్ హ్యాండ్లింగ్స్ అన్నమాట ఇవి. కీ ఫ్రేమ్స్ ని మీరు ఈ విధంగా కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. కార్నర్ పిన్ ఎఫెక్ట్ అనేది చూద్దాము మన ప్రీమియర్ లో. దీనికి ఏంటి అంటే ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక వాల్ లాంటిది తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక ఫ్రేమ్ లాగా కనబడుతుంది కదా,
ఇప్పుడు నాకు నేను తీసుకునే వీడియో నాకు ఆ ఫ్రేమ్ లో కనపడాలి అనుకుందాం అనుకోండి, అలాంటప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే హర్రర్ మూవీస్ లో మనకి వాల్ దగ్గర ఫోటో ఉంటుంది, ఆ ఫోటోలో మూమెంట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, అలాంటి వాటికి దీన్ని వాడుకోవచ్చు. కార్నర్ పిన్ ఎఫెక్ట్ అనేది వాడుకోవచ్చు. చూడండి, నేను ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను, ఆ ఇమేజ్ లో నాకు ఒక ఫ్రేమ్ అయితే ఉంది వాల్ కి. ఇప్పుడు నాకు ఆ వాల్ లో నాకు వీడియో అనేది ప్లే అవ్వాలి అంటే నార్మల్ గా మనం ఏం చేస్తాము అంటే దాని వరకు తీసుకెళ్లి అక్కడ పెట్టుకొని, అక్కడ పెట్టుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తాం, క్రాప్ చేయటం కానీ లేదా మాస్క్ తీసుకొని మాస్క్ అప్లై చేయటం కానీ చేస్తూ ఉంటాము. ఓకే, అలా కాకుండా మనకి ఈ వీడియో అనేది ఎటువంటి కట్టింగ్ అనేది లేకుండా దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ కార్నర్ పిన్ ఎఫెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు నేను చూడండి, దీన్ని వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే కావాలో తీసుకొని దాన్ని ఇక్కడ అప్లై చేయండి, ఇక్కడ పెట్టండి తీసుకొచ్చి. పెట్టిన తర్వాత ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సైజెస్ ని అడ్జస్ట్ చేయండి. సైజెస్ అడ్జస్ట్ ఏంటి అంటే ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ అనేది ముందు దాని యొక్క సైజ్ కి తగ్గించండి. ఓకే, తగ్గించుకున్నారు, కాకపోతే విడ్త్ చూడండి ఎక్కువగా కనబడుతుంది. సో యూనిఫామ్ అనేది తీసేసేయండి, అన్యూనిఫామ్ చేయండి. అన్యూనిఫామ్ చేసేసి దాన్ని అడ్జస్ట్ చేయండి. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత చూడండి, ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత పెట్టేసుకోవచ్చు ఈజీగా అనుకుంటారు, కానీ అది కుదరదు. ఏంటి అంటే కార్నర్స్ ని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే పొజిషన్ ని అడ్జస్ట్మెంట్ చేయండి ముందు. ఓకే, దీన్ని ఇలా అడ్జస్ట్ చేసి అలాగే పైకి కూడా అడ్జస్ట్ చేయండి. అంటే దాని యొక్క పొజిషన్ ని మీరు పైకి కిందకి అడ్జస్ట్ చేస్తున్నారు. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి కార్నర్ ఎఫెక్ట్ అని వచ్చింది కదా, కార్నర్ పిన్ ఎఫెక్ట్ ఉంది కదా. చూడండి, ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఎఫెక్ట్స్ లో వచ్చేసి కార్నర్ పిన్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ కార్నర్ అని టైప్ చేస్తే ఇక్కడ వస్తుంది. సో దాన్ని తీసుకొని డ్రాగ్ చేసి దీనికి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వెళ్ళిపోయి కిందకి డ్రాగ్ చేశారంటే ఇక్కడ మీకు ఎఫెక్ట్ కంట్రోల్స్ లో ఇక్కడ కనపడుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మీరు దాని మీద క్లిక్ చేయగానే దాని కార్నర్స్ చూడండి. ఓకేనా, ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు దీన్ని కొంచెం జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని చూడండి, ఈ కార్నర్స్ ని పట్టుకొని అడ్జస్ట్ చేయండి. ఓకే, ఈ కార్నర్స్ పట్టుకొని అడ్జస్ట్ చేయండి. ఓకే, ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇది కూడా కొంచెం పైకి ఉంది, సో దాన్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేయండి. అలాగే ఇప్పుడు పైకి వెళ్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది, సో దాన్ని కూడా మీరు అడ్జస్ట్ చేయండి. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత చూడండి, ఇది కొంచెం పైకి రావాలనుకుంటా. ఓకే,
ఓకే, ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కసారి మీరు దాన్ని ప్లే చేసి చూడండి. ఇక్కడ కూడా కొంచెం అడ్జస్ట్ చేయాలి. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత జూమ్ అవుట్ చేసుకొని ఇప్పుడు ఒక్కసారి దాన్ని ప్లే చేసి చూడండి. చూడండి, వీడియోలో మూమెంట్ అయితే ఉంది కదా. ఓకే, ఈ విధంగా అయితే మీరు కార్నర్ పిన్ ఎఫెక్ట్ ని చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇలా చేసుకోవచ్చు. ఎటువంటి క్రాపింగ్ లేకుండా వీడియోకి కార్నర్ పిన్ ఎఫెక్ట్ అనేది మనకి చక్కగా ఉపయోగపడుతుంది ఇలాంటి చేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.